హాయ్ హలో నమస్తే. బర్గర్లతో అయితే ఇలా రెసిపీ ప్రిపేర్ చేసుకోండి. బర్గర్లో అయితే పెనంలో వేసేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అటు ఇటు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చీజ్ ముక్కలు అయితే తీసేసుకోవాలి. అలాగే టమాటో ఆనియన్స్ ఆకులు ఏదైనా మీ ఇష్టం, తినే ఆకులు అయితే తీసేసుకోవాలి. ఇక్కడైతే నేను కసి తీసేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి ముక్కలు అనమాట, అవి వెనిగర్లో నానబెట్టేసి ఉంటారు. సోయా సాసు, కచ్చప్పు, మాయోనీస్, వేరే సాస్ తీసేసుకొని అలా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఈ రొట్టెలు ఉన్నాయి కదా, రొట్టెలు అంటే పల్చగా ఉంటాయండి. పల్చగా పేపర్లాగా ఉంటాయన్నమాట. ఆ పేపర్లాగా ఉన్న దానిపైన కొంచెం సాస్ వేసేసుకొని, మిక్స్డ్ సాస్ అంతా వేసేసుకొని బాగా కలిపేయాలన్నమాట. దోశ పెనంలో దోశ ఎట్ట వేస్తాం ఆ విధంగా కలిపేసుకొని ఆ ఆకులు పెట్టేసుకొని బర్గర్లో అయితే పెట్టేసుకున్నాం. పెట్టేసుకున్న తర్వాత చీజు, టమాటాలు, ఆనియన్స్, అలాగే చిప్స్ కూడా మీకు నచ్చిన చిప్స్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అటు ఇటు అంచులన్నీ మడతేసేసి స్టఫింగ్ అంతా పోకుండా మడతేసేయాలన్నమాట. మడతేసి ఒక పెనంలో కొంచెం గీ వేసి అందులో అటు ఇటు కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే. నచ్చిందా మీకు నా వీడియో? నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.